దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినపు లేఖన భాగంలోనికి మనము వెలుచు ఉంటుండగా గత వారం అంతా కూడా మనము ఇస్సాకును గురించినటువంటి ధ్యానము మనం చూసాము. ఎవరైతే పోర్షన్ని అనుసరిస్తున్నారో, ఎవరైతే ప్రతిరోజు పోర్షన్ భాగాన్ని చదువుతున్నారో, ధ్యానిస్తున్నారో, ఆ యొక్క భాగాన్ని రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వారికి ఈ యొక్క చెప్పబడుతున్నటువంటి లేఖన భాగం మీద ఒక అవగాహన అనేది మీకు వస్తూ ఉంటుంది. సో కాబట్టి రెగ్యులర్గా మనం పోర్షన్ ఫాలో అవ్వడం, చదవడం అనేది అది చాలా మంచిది అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సో కాబట్టి ఈ వారం పోర్షన్లో రిబ్కా, ఇస్సాకు యొక్క భార్య అయినటువంటి రిబ్కా మరి తాను గొడ్రాలుగా ఉన్నటువంటి పరిస్థితిని, అదే రీతిగా తాను మరి గర్భం ధరించి 2 కుమారులను ఆమె కన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క ఇస్సాకు యొక్క జీవితంలో తాను అనుభవించినటువంటి పరిస్థితులను మనము చూస్తాము ఈ సమయంలో. ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం. ఈ వారం పోర్షన్ యొక్క పేరు మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్నారాములో నివసించు అరామీయుడైన బెతుయేలు కుమార్తెను, అరామీయుడైన లాబాను సహోదరుడైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా సో అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. సో ఈ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు అబ్రహాము లాగా వంశావళి అంటే మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత పిల్లలు, దీని గురించి బైబిల్ మాట్లాడడం లేదు. వంశావళి అంటే ఒక మనిషి ఆత్మీయంగా తాను ఏదైతే రిలీజ్ చేస్తూ ఉన్నాడో, ఉత్పత్తి చేస్తూ ఉన్నాడో, లేకపోతే ఏమంటే తన లైఫ్ ద్వారా వచ్చేటువంటి సాక్ష్య సంబంధమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. వంశావళి అంటే ఉత్పత్తి. నీ ద్వారా ఈ భూమి మీద నువ్వు ఒక నిశాన వదిలి వెళ్ళాలి, ఒక నిశానను వదిలి వెళ్తావు. అబ్రహాము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిలాగా తన విశ్వాసాన్ని ఆయన ఉత్పత్తి చేసినాడు. అలాగే ఇస్సాకు యొక్క వంశావళి ఏంటి అంటే అబ్రహాము కుమారుడుగా జీవించడమే ఇస్సాకు యొక్క వంశావళి. అబ్రహాము ఎలా నమ్మినాడో, అబ్రహాము ఎలా ప్రార్థించినాడో, అబ్రహాము ఎలా నీతిగా నడుచుకున్నాడో, అబ్రహాము ఎలా ఆతిథ్యం ఇచ్చాడో, అబ్రహాము ఎలా దేవునితో సన్నిహిత సహవాసము కలిగి ఉన్నాడో దానిని ఇస్సాకు కొనసాగించడమే ఇస్సాకు యొక్క వంశావళి. అందుకని అంటున్నాడు అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఏంటి అంటే అబ్రహాములాగా జీవించడం. నోవహు గురించి చూసినప్పుడు నోవహు వంశావళి ఏదనగా అతడు నీతిమంతుడును, నిందారహితుడును, దేవునితో నడిచిన వాడై ఉండెను అంటాడు. వంశావళి అనగానే ఏం రావాలి? కుమారుల పేర్లు రాయాలి. నోవహు తన కుమారుడు షేమును గనెను, షేము హామును గనెను అని చెప్పి ఆ యొక్క వంశావళి రావాలి. కానీ బైబిల్లో అలా రాయడం లేదు. ఏమంటుంది అంటే నోవహు నీతిమంతుడై ఉండెను, నిందారహితుడై ఉండెను, అతడు దేవునితో నడిచి ఉండెను అంటున్నాడు. అంటే నోవహు వంశావళి ఏదనగా అని అతని యొక్క నీతి గురించి, అతని నిర్దోషత్వం గురించి రాయడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ వంశావళి అంటే మన లైఫ్ ద్వారా మనం ఏదైతే ఉత్పత్తి చేస్తామో, ఇస్సాకు యొక్క వంశావళి ఏంటి అంటే అబ్రహాము కుమారుడిలాగా జీవించడము. సో అబ్రహాములాగే మరి ఇస్సాకు యొక్క లైఫ్లో కూడా జరిగినట్లుగా మనం చూస్తాం. ఇద్దరి యొక్క స్టోరీలు సేమ్ ఉంటాయి అన్నమాట. అబ్రహాము లైఫ్లో ఏది జరిగిందో ఇస్సాకు లైఫ్లో కూడా అదే జరిగింది. అబ్రహాము యొక్క భార్య గొడ్రాలుగా 25 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం చూస్తాము. శారా ఎవరు? అబ్రహాము యొక్క భార్య శారా గొడ్రాలు. అలాగే ఇస్సాకు యొక్క భార్య కూడా ఏమై ఉంది? 20 సంవత్సరాల దాకా ఆమె కూడా గొడ్రాలు వలె ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా అబ్రహాముకి 2 కుమారులు, ఇస్సాకుకు కూడా 2 కుమారులు. వాగ్దాన ప్రకారం పుట్టిన కుమారుడు ఒకడు, దాసి అయినటువంటి అగరు ద్వారా పుట్టిన కుమారుడు ఒకడుగా అబ్రహాముకు ఉన్నట్లుగా మనం చూస్తాం. సేమ్ మళ్ళీ అదే రీతిగా అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు ఈమె నా చెల్లె అని ప్రకటిస్తాడు. సేమ్ అదే రీతిగా ఇస్సాకు జీవితంలో కూడా సేమ్ అదే జరిగింది. ఏమని? ఈమె నా చెల్లె అని చెప్పి చెప్తారు. సో కాబట్టి అంటే అబ్రహాము జీవితంలో అబ్రహాము ఏమంటారు ఫిలిస్తీన్ల దేశంలో బావులు తవ్వినాడు. అదే రీతిగా ఇస్సాకు కూడా ఫిలిస్తీన్ల దేశంలో ఆయన బావులు తవ్వినట్లుగా చూస్తాం. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనాడు, ఇస్సాకుకు కూడా దేవుడు ప్రత్యక్షమై వాగ్దానం చేశాడు. అబ్రహాముకు ఏ వాగ్దానం చేశాడో ఇస్సాకుకు కూడా మరి దేవుడు అదే వాగ్దానం చేస్తాడు. నీ సంతానమునందు సమస్త వంశములు
ఆశీర్వదించబడతాయి అనే మాట మనం ఇక్కడ చూస్తాం. సో కాబట్టి ఇక్కడ ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిస్తే ఇస్సాకు అట తన భార్య అయినటువంటి రిబ్కా కొరకు ఆయన ఏం చేసినాడంట? ప్రార్థన చేసినాడు. 21వ వచనం చదవండి. ఇస్సాకు భార్య ఆ. గుడ్రాలు గనుక ఆ. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వేడుకొనగా యెహోవా ఆ. అతని ప్రార్థన వినెను. అతని ప్రార్థన వినెను అంటాడు. సో కాబట్టి షారా లాగానే రిబ్కా కూడా గొడ్రాలై ఉంది. గొడ్రాలైనటువంటి ఆమె కొరకు ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలుగా వారు సంతానం కోసము ఎదురు చూశారు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాము యొక్క వారసుడు ఎవరు? ఇస్సాకు. చెప్పండి, అబ్రహాం యొక్క వారసుడు ఎవరు? ఇస్సాకు. అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు 12వ అధ్యాయంలో అంటే నీ సంతానమునందు సకల జనులు ఆశీర్వదించబడతారు అన్నాడు. ఇప్పుడు సకల జనులు ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాముకు ఇస్సాకుకు పుట్టాడు. మరి ఇస్సాకుకు ఎవరు పుట్టాలి? సంతానం పుట్టాలి. కానీ ఈయనకేమో సంతానం లేదు, ఇస్సాకుకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఏమవుతుందంటే దేవుని వాగ్దానము నెరవేర్చబడడానికి అవకాశము లేదు. కాబట్టి ఇస్సాకు అట తన భార్యతో కలిసి ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనను విని అతనికి సంతానము అనుగ్రహించినాడు. ఇస్సాకు ప్రార్థించాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓ కుటుంబం ఫలించాలి అంటే, ఓ కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే, ఓ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే భార్యాభర్తల పాత్ర ప్రధానమైనది. ఇస్సాకు రిబ్కాలు ఎట్లా అయితే మోకరించి దేవుని సన్నిధిలో దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేశారో అదే రీతిగా మనము కూడా ఏం చేయాలంట? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. తీవ్రముగా పట్టుదలతో నిరంతరాయంగా వారు ఏం చేశారంట? ప్రార్థన చేశారు అనే మాట ఉంటుంది. అంటే నిరంతరము ప్రార్థించాడనే అర్థాన్ని అక్కడ మరి ఇస్సాకు జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది పట్టుదలతో కూడిన ప్రార్థన శక్తిని కలుగజేస్తుంది. వారు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసుప్రభువు వారు 2 ఉపమానాలు చెప్తాడు. లూకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఉపమానం కనబడుతుంది. పట్టుదలతో చేయబడినటువంటి ప్రార్థన ఫలిస్తుంది అని చెప్పి ఈ 2 ఉపమానాలు మనకు చూపించినాడు. చదవండి ఆ మాట 1వ వచనం నుండి 18:1 నుండి. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని అనుటకు వారితో ఒక ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చిన ప్రతి వాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చను గాని అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదని కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తన లోతాను కరను అంతేనా? లోతాను కరను మళ్ళీ చదువు. తీర్పునని తనలో తాను అనుకున్నాను. ఓకే, అంటే తీర్పు తీరుస్తానని చెప్పి తనలో తాను అనుకున్నాడట. మరి విధవరాలు వచ్చి నా పక్షముగా నా ప్రతివాదితో న్యాయము తీర్చమని అడిగినప్పుడు ఆ న్యాయాధిపతి ఎవరంట? దేవునికి భయపడని వాడు, మనుషులకు భయపడని వాడు, ఎవరిని లక్ష్య పెట్టని వాడు. ఎవరిని లక్ష్య పెట్టినటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆమె వచ్చి పదే ఏం చేసిందంట? అడుగుతా ఉంది, గోజాడుతా ఉంది అంట. పదే వచ్చి అడుగుతా ఉంటే దేవునికి భయపడినటువంటి వాడు, మనుషులకి భయపడినటువంటి వాడు ఆమె పదే అడగడం వలన ఏం చేసిందట? ఆమెకు న్యాయం తీర్చుతా అని ఒప్పుకున్నాడంట. అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన అద్భుతమైన శక్తివంతమైన ప్రార్థన, నిరంతరం చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలుగా ఇస్సాకు రిబ్కాలు ఏం చేస్తున్నారు? సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కాబట్టి ఆ నిరంతరాయ ప్రార్థన డబల్ ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఆమె గర్భంలో ఎవరున్నారట? 2 మగపిల్లలు, కవలలు ఉన్నారంట. యాకోబు, ఏశావు ఆమె గర్భంలో పడ్డారు. పట్టుదలతో కూడిన ప్రార్థన శక్తివంతమైనది. శక్తివంతమైనటువంటి ప్రార్థన మనము కలిగి ఉంటే మనం డబల్ ఆశీర్వాదాన్ని పొందుతాం. మనం ఒకటి అడిగితే దేవుడు 2 ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు నిరంతరము ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన, తీవ్రమైన ఆకాంక్షతో ఆశతో కూడినటువంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు డబల్ ఇస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. మరొక ఉపమానం యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. 11వ అధ్యాయం లూకాసువార్త 5వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు,
అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలన నేనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ పదే పదే అడగడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఉపమానంలో, మొదటి ఉపమానంలో ఆ స్త్రీ అన్యాయస్తుడైన, లేకపోతే దేవునికి భయపడని, మనుషులకు భయపడని న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమె ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వాడు ఈమె పదే పదే అడగడం వలన ఏం చేసినాడట, ఈమెను లక్ష్య పెట్టి ఈమె పక్షముగా న్యాయం తీర్చడానికి ఆయన ఒప్పుకున్నాడు. అదే రీతిగా ఒకని ఇంటికి తన యొక్క బంధువు ఒకడు వచ్చాడు, అతనికి పెట్టడానికి తన ఇంట్లో ఏం లేదు, అయితే తన పొరుగు వాని ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడంట. కొడితే అతడు అన్నాడు, నేను నిద్రిస్తున్నాను, రెండోది నా పిల్లలు నిద్రపోతున్నారు, నేను లేవలేను, నేను ఇవ్వలేను అన్నాడు. కానీ ఆ వ్యక్తి పదే 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 అడుగుట వలన అతడు లేచి అతనికి సహాయం చేసినాడు అన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు అంటే, నిరంతరంగా మనం ప్రార్థన చేస్తే, 9వ వచనం, అందులోనే 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము, అడుగుడి అడవలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అతడు ప్రతివానికి ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతికేవానికి దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, ఒక విషయం, ఒక సమస్య మన ఎదుట ఉన్నది అంటే దాని కొరకు మనం పదే 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 దేవుణ్ణి విసికించాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి గోజాడాలి. పదే పదే అడుగుట అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నిరంతరాయంగా దానిని దేవుని దగ్గరికి తీసుకొని రావడం, దేవుడు తప్పకుండా దానికి సమాధానం ఇస్తాడు. యేసు ప్రభువు అదే చెప్తున్నాడు, మీరు అడగండి. ఎలా అడగాలి? ఈ విధవరాలు అడిగినట్టుగా అడగండి, లేకపోతే ఎలా అడగాలి? ఆ బంధువు వచ్చినటువంటి ఆ వ్యక్తి అడిగినట్లుగా అడగండి. ఇలా అడగండి, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. న్యాయాధిపతిని అడిగింది, ఆమె అడిగింది, పొందుకుంది. తన పొరుగువాన్ని తట్టాడు, అతడు పొందుకున్నాడు. దేవుడు మనకు అదే చెప్తున్నాడు, ఏమని అంటే అడుగుడి అనమాట. సో కాబట్టి ఇస్సాకు తన భార్యతో కలిసి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారంట, వేడుకున్నారు. ఎలా వేడుకున్నారట? తీవ్రతతో వేడుకున్నారు, నిరంతరాయంగా వేడుకున్నారు, పట్టుదలతో వేడుకున్నారు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. వారు నిలబడి దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. బైబిల్లో ఉంటుంది కదా, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే పరలోక ద్వారములో తెరవబడతాయి అంట. భూమి మీద ఇద్దరు కలిసి ప్రార్థిస్తే పరలోకంలో దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడంట. ఇద్దరు కలిసి ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించడం అనేది కుటుంబాలలో చాలా ప్రాముఖ్యమైనది. నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా అనేది అది యూనిటీని చూపించదు. కానీ కలిసి ప్రార్థన చేసినప్పుడు పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను వింటాడు అంట. అసలు ఎందుకు దేవుడు వారిని గొడ్రాలుగా ఉంచాడు? అబ్రహాం భార్య గొడ్రాలు, ఇస్సాకు భార్య గొడ్రాలు, నీతిమంతుల భార్యలందరూ కూడా గొడ్రాలుగా ఉన్నారు. ఎందుకు దేవుడు వారిని అలా ఉంచాడు అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన వినాలని కోరుకుంటున్నాడట. ఓ సమస్య మన కళ్ళ ముందు ఎందుకు ఉంచాడు దేవుడు? ఎందుకు ఉంచుతాడు? ఓ ప్రాబ్లం ఎందుకు మన కళ్ళ ముందు ఉంచుతాడు? నీతిమంతుడవే, భక్తుడవే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు, కానీ ఎందుకు దేవుడు నీ జీవితంలో ఒక సమస్యను ఉంచుతాడు? నీ ప్రార్థన వినాలని. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన వినాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ప్రార్థించి పొందుకుంటే ఎలా ఉంటుంది? నీవు ఏమి ఆశించకుండానే, ఏమి అనుకోకుండానే నీ జీవితంలోనికి ఏదన్నా వస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. అర్థమైందా? ఫ్రీగా వచ్చిన దానికి, వెలబెట్టి కొన్నదానికి తేడా ఉంటుంది కదా. హల్లెలూయా. సరే, నీకు ఫ్రీగా ఇవ్వచ్చు దేవుడు, కానీ దాని కొరకు నీవు కొంత ఆశపడాలి, దేవుని వేడుకోవాలి, గోజాడాలి, ఆయనను అడగాలి. అలా పొందుకుంటే దాని వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది, దాని విలువ ఏంటో తెలుస్తుంది. అందుకని నీతిమంతుల ప్రార్థన వినాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క జోక్యము మన లైఫ్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని వాళ్ళ జీవితాలలో వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేయడం అనేది దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పవిత్రుడైనటువంటి దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనని ఆయన ఏం చేస్తున్నాడట? ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అందుకనే వాళ్ళ జీవితాలలో దేవుడు వారికి సంతానం లేకుండా చేసి వారు ప్రార్థించి విశ్వాసంతో గోజాడి అడిగి పొందుకునేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వ్యక్తిగత జీవితంలో మనం కలిసి ప్రార్థించడం అనేది మనం నేర్చుకోవాలనే విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు.
కాబట్టి ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు పుట్టారు, ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. ఈ యాకోబేమో నున్నని వాడంట, ఏశావేమో వెంట్రుకలు రోమములు కలిగినటువంటి వాడు. ఏశావేమో ఏమంటారు వేటగాడు, రోమములు కలిగిన శరీరం కలిగిన వాడు, వేటగాడు. యాకోబేమో సాధువై గుడారములలో నివసించేటువంటి వాడు. ఈ సాధువై గుడారములలో నివసించేటువంటి యాకోబేమో దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాడు. మన రోమిలకు రాసిన పత్రికలో చూస్తాము, పిల్లలు ఇంకనూ పుట్టి మేలైనను కీడైనను చేయకముందే దేవుడు వాళ్ళ నుంచి వాళ్ళని ఒకరిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాము. రోమిలో రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. 9వ అధ్యాయం 10వ వచనం. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాచుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు. చాలు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏశావు ఇద్దరిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వచనం ప్రకారం పిల్లలింకను పుట్టి మేలైనను కీడైనను చేయకముందే దేవుడు ఒకరిని ప్రేమించాడంట, ఒకరిని ద్వేషించాడు అన్నమాట. సో కాబట్టి యాకోబును ప్రేమించాడు, ఏశావును ఆయన ద్వేషించాడు. సో కాబట్టి ఒకరిని ద్వేషించడానికి ఒకరిని ప్రేమించడానికి కారణం ఏంది అంటే వారి యొక్క నీతిని బట్టి కాదు, వారు చేసిన పనులను బట్టి కాదు. దేని బట్టి? దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుని యొక్క ఎన్నికను బట్టి. ఎందుకంటే దేవుడు భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఎరిగినటువంటి వాడు, పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతారో, ఎలా అవుతారో, ఎలా నడుచుకుంటారో ఎరిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమించాడంట? యాకోబుని ప్రేమించాడు. రిబ్కా యాకోబుని ప్రేమించింది. ఎందుకంటే ఆమెకి ముందే తెలుసు తన గర్భంలో ఇద్దరు ఉన్నారు, చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని ఆమె ప్రవచనం విన్నది. కాబట్టి ఆమె కూడా యాకోబుని ప్రేమించిందంట. ఏశావునేమో ఇస్సాకు ప్రేమించాడు. అందుకని అంటాడు, నువ్వు వేట మాంసం తెస్తే నేను నిన్ను తిని దీవిస్తాను అని చెప్పి అంటాడు. కానీ రిబ్కా ఏమో యాకోబుని ప్రేమించింది. కాబట్టి దేవుని వాగ్దానము యాకోబు యందు నెరవేర్చబడుతుందని ఆమె ఎరిగి ఏశావు యొక్క వస్త్రం అతనికి వేసి ఇస్సాకు దగ్గరికి అతన్ని పంపించి ఏం చేసిందంట? ఆశీర్వాదం యాకోబు పొందేటట్లుగా చేసింది. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రణాళికలో ఎవరున్నారు అంటే ఏశావే ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఒకరిని ప్రేమించడానికి ఒకరిని ద్వేషించడానికి దాని యొక్క కారణం ఏంటి అంటే వారి భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు వారిని ఆ రీతిగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. మీరు చదవండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే ఏశావు ఎలాంటి వాడో పౌలు భక్తుడు చెప్తా ఉంటున్నాడు. 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు గాని వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అంటాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆదికాండంలో ఈ ఏశావు గురించి అన్ని విషయాలు రాయబడలేదు, కానీ పౌలు భక్తుడు రాస్తా ఉంటున్నాడు. ఏశావు ఎలాంటి వాడు అంటే అతడు ఒక భ్రష్టుడు. ఎందుకు భ్రష్టుడు అంటున్నాడంటే ఆత్మ సంబంధమైన విలువైనటువంటి విషయాలను ఒక పూట కూటి కోసము తన జన్మ హక్కును ఏం చేసినాడట? తృణీకరించినాడు అంటాడు. ఆత్మ సంబంధమైన విషయాలను విలువైనదిగా ఎంచలేదు ఏశావు. యాకోబేమో విలువైనదిగా ఎంచి అతనికి భోజనం పెట్టి దాన్ని తీసుకున్నాడట. జ్యేష్ఠత్వం అనేది ఏంటిది? విలువైనటువంటిది. జ్యేష్ఠత్వము అంటే మనం చూసాము, జ్యేష్ఠులు అంటే జ్యేష్ఠులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. జ్యేష్ఠులు అంటే ఎవరు అంటే తండ్రికి మొదట పుట్టినటువంటి కుమారులు. మొదట పుట్టిన కుమారుని యొక్క ప్రాధాన్యత ఏంది? వాళ్ళకి ఇచ్చే భాగంలో కూడా డబుల్ పోర్షన్ ఇస్తారు. పెద్ద కుమారునికి డబుల్ ఇస్తారు. తర్వాత పెద్ద కుమారుడే కుటుంబానికి పెద్దలాగా నిలబడతాడు. అంటే తండ్రి వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్కి మోసుకొని వెళ్ళేవాడిని జ్యేష్ఠ కుమారుడు అంటారు. హల్లెలూయా. బైబిల్ ప్రకారము జ్యేష్ఠ కుమారునికి ఉన్న వాల్యూ ఏంది అంటే తండ్రి యొక్క విలువలని, తండ్రి యొక్క నీతిని, తండ్రి యొక్క భక్తిని, తండ్రి యొక్క విలువలను ఒక తరము నుంచి మరో తరానికి మోసుకెళ్లేవాడిని జ్యేష్ఠుడు అంటారు. అందుకని బైబిల్లో చూడండి, చాలామంది జ్యేష్ఠులుగా బ్రతకలే, కానీ చిన్నవాళ్ళే పెద్దవాళ్ళుగా. యాకోబు చిన్నవాడు కానీ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, దేవుని వాగ్దానాలను పొందుకున్నాడు, ఇస్సాకు యొక్క వారసత్వాన్ని కొనసాగించాడు. తర్వాత అబ్రహాం యొక్క కుమారుడు ఇస్మాయిల్ పెద్దవాడు. హల్లెలూయా. కానీ చిన్నవాడు ఇస్సాకు. కానీ తండ్రి వారసత్వాన్ని, తండ్రి యొక్క విలువల్ని మోసుకెళ్ళినవాడు చిన్నవాడే. దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. దావీదు ఎవరు? యెషయి కుటుంబంలో
చిన్నవాడు దావీదు. హల్లెలూయా. సో కాబట్టి దావీదు జ్యేష్ఠుడు. ఎలా జ్యేష్ఠుడయ్యాడంటే తండ్రి యొక్క వారసత్వాన్ని, దేవుని యొక్క వారసత్వాన్ని మోసుకొని వెళ్ళేవాడు జ్యేష్ఠుడుగా పిలువబడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ యాకోబు జ్యేష్ఠుడుగా ఉన్నాడు, ఏశావేమో పెద్దవాడు. కానీ అతడు ఎవరంట? ఒక పూట కూటి కోసమో విలువైనటువంటి దైవికమైన దేవుని దృష్టిలో విలువైనటువంటివి, ఆత్మ సంబంధమైన విషయాలలో విలువైనటువంటి వాటిని తృణీకరించిన భ్రష్టుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. సో కాబట్టి మనము ఏశావు అదే రీతిగా మరి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము. అదే ఇస్సాకు తండ్రి యొక్క బావులను తవ్వినాడు. ఆయన ఇస్సాకు తండ్రి యొక్క బావులని తవ్వినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తండ్రి బావులను తవ్వినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఇస్సాకును ఏం చేసినారంట? వ్యతిరేకించినారు. ఇవి మా బావులు. ఎవరి బావులు? ఇవి మావి, నువ్వు తవ్వడానికి వీలు లేదు అని చెప్పి అతనికి వ్యతిరేకంగా వారు తిరిగినారు. ఆదికాండం చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 18వ వచనం. 26:18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. సో కాబట్టి ఇస్సాకు ఏం చేసినాడంట? తండ్రి తవ్విన బావులను తవ్వినాడు. ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాను. ఒకటేమో పట్టుదలతో మనం చేయాల్సినటువంటి ప్రార్థన. పదే పదే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యని ఇస్సాకులాగా రిబ్కాలాగా దేవుని సన్నిధిలో నిరంతరాయంగా పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన శక్తివంతమై డబల్ ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు ఒకటి అడిగితే దేవుడు 2, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత రెండోది, ఏశావు యాకోబులు వారికి జన్మించారు. మన యొక్క క్రియలను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఎన్నికను బట్టి మనం నిలబడతాము. దేవుని యొక్క ఎన్నికను బట్టి ఒకడేమో మంచి వైపు వంగినాడు, ఒకడేమో చెడు వైపు వంగినాడు. ఏశావేమో భ్రష్టుడు, వ్యభిచారి, ఏమంటే నరహంతకుడు అంట. నిమ్రోదును చంపినటువంటి నరహంతకుడు ఏశావు అంటాడు. హల్లెలూయా. ఏశావేమో విలువైన వాటిని తృణీకరించాడు, యాకోబేమో విలువైన వాటిని హత్తుకున్నాడు. దైవికమైనవి, ఆత్మ సంబంధమైన వాటిని హత్తుకున్నటువంటి వాడు, గుడారములలో నివసించేవాడు, సాధు అయినటువంటి వాడు యాకోబు. కాబట్టి దేవుడు యాకోబునే ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే ఏం చేయాలి? మనము విలువైన వాటిని మనం హత్తుకోవాలి. బైబిల్లో విలువైనది అని ఒక దాని గురించి చెప్పబడతా ఉంది. ఏంటది? వెండి బంగారాల కన్నా, వెలగల రాళ్ళ కన్నా, జుంటి తేనె దార కన్నా ఏంటిదంట? ఏంటిది విలువైనది? ప్రకాష్, ఏంటిది విలువైనది? ఇటు చూడండి. ఏంటిది విలువైనది? దేవుని వాక్యము విలువైనది. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే యథార్థమైనది, నీ వాక్యము వెండి బంగారాల కంటే విలువైనది. విలువైన దాన్ని మనం హత్తుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. విలువైన దాన్ని మనం హత్తుకుంటే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. విలువైన దాన్ని మనం హత్తుకుంటే దేవుడు మన యొక్క ఏమంటారు, యాకోబును దీవించినట్లుగా, అబ్రహామును దీవించినట్లుగా, ఇస్సాకును దీవించినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మూడో విషయం ఏంటంటే, ఇస్సాకు బావులను తవ్వినాడు. అయితే బావులు తవ్వినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఇస్సాకు దగ్గరికి వచ్చి గొడవ పడ్డారంట. ఈ బావులు మావి. ఒక బావి తవ్వాడు, దానికి ఒక పేరు పెట్టాడు. ఈ ఫిలిస్తీన్లు వచ్చారు, ఈ బావి మాది అన్నారు. అక్కడి నుంచి వెళ్ళి ఇంకా కొంత దూరం వెళ్ళి ఇంకొక బావి తవ్వాడు. అదే 26వ అధ్యాయంలో మీరు చదివితే కనబడతా ఉంటుంది. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము చనిపోయిన తరువాత ఫిలిస్తీయులు వాటిని మూయించారు. అతడు వాటికి తన తండ్రి పెట్టిన పేర్లనే పెట్టెను. కాబట్టి ఫిలిస్తీన్ల ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు యెహోవా ఇస్సాకును బహుగా ఆశీర్వదించాడు. కరువు కాలంలో విత్తనం వేసి 100 పంట కోశాడు. అలా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, అలా ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లకి ఇస్సాకు నందు ఏం కలిగిందంట? ఈర్ష్య కలిగిందంట. మన ముందు ఎవడన్నా ఎదుగుతూ ఉంటే, మన ముందు ఎవడన్నా బాగుపడుతూ ఉంటే మనకేముంటుంది? ఏముంటుంది? ఈర్ష్య. కాబట్టి ఫిలిస్తీన్లకి ఇస్సాకు నందు ఏం కలిగిందంట? అసూయ కలిగింది, ఈర్ష్య కలిగింది అంట. నిజమైన అభివృద్ధి ఏందో తెలుసా? నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడట నీ మీద ఎవడు ఈర్ష్యపడుద్దంట. ఒకవేళ ఈర్ష్యపడ్డారంటే అది నిజమైన అభివృద్ధి కాదు అంట. అదే ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎందుకనగా నీవు చూచుచున్నది ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువు వలె విస్తరింపచేయుదును. ఎట్లయినగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును.
సో వాడు ఎడారుల్లో వారు బాగుదవుతున్నప్పుడు అబ్రహాముకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఇస్సాకు నందు నెరవేర్చబడాలి అంటే ఇతని మీద ఈర్ష్యగా ఉన్నోళ్ళు, ఇతని మీద వ్యతిరేకంగా ఉన్నోళ్ళు, ఇతడు అంటే పడని వాళ్ళందరూ కూడా ఇతనితో కలిసి ఏమంటారు కలిసి రావాలి అంటే ఇస్సాకు ఏం చేయాలి? వాడు నేను బావి తవ్వితే నీళ్లు పడితే వాడు వచ్చి ఏమంటున్నాడు? గుంజుకొని ఇది నాది అంటున్నాడు. మరి ఇస్సాకు ఏం చేయాలి? పోరాటం చేయాలి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం? నేను కష్టపడ్డరా భయ్, నేను తవ్వినరా భయ్, ఇది నాది, నేను తవ్వితే నీళ్లు పడ్డా ఇవి నావి అని చెప్పి మనం పోరాటం చేస్తాం. కానీ ఇస్సాకు పోరాటం చేయలేదు. అక్కడ దాన్ని విడిచిపెట్టాడంట. మళ్ళీ కొంత దూరం పోయాడంట, మళ్ళీ ఒక బావి తవ్వాడంట, మళ్ళీ నీళ్లు పడ్డాయట, దానికి ఒక పేరు పెట్టాడంట. పేరు పెడితే మళ్ళీ వచ్చారంట. మళ్ళీ వచ్చి ఇది మాది ఇలాగున్నాము 3-4 సార్లు ఆయన బావులు తవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఇది మాది అని లాగేసుకుంటున్నారు. అతడు బావి తవ్వాడు, నీళ్లు పడ్డాయి. ఈసారి కూడా ఫిలిస్తీన్లు వచ్చారు. వచ్చి ఇది మాది అనలేదు. ఏమన్నారట? ఏమన్నారంటే చదువుదాం అన్నమాట. మీకు దేవుడు తోడై ఉన్నాడని మాకు అర్థమవుతుంది. ఏమన్నారట? ఇస్సాకు, నీకు దేవుడు తోడై ఉన్నాడని మాకు అర్థమవుతుంది, నీతో మేము నిబంధన చేసుకుంటాము. 26-28 చదవండి. 26వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నీకు తోడై ఉండుట నిశ్చయముగా యెహోవా మీకు తోడై ఉన్నాడని చూచితిమి గనుక మనకు అనగా మాకును మీకును మధ్య ఒక ప్రయాణికుడు ఉండవలననియు మేము నిన్ను పుట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపి. ఇక్కడ ఇస్సాకు గొడవ పడలేదు వాళ్ళతోటి. వాళ్ళు గుంజుకున్నప్పుడు, వాళ్ళు మాదే అన్నప్పుడు ఆయన ఏం చేయలేదట? పోరాడలేదు, గొడవ పడలేదు. ఎందుకు పోరాడలేదు తెలుసా? దేవుడే నాకు ఇస్తాడు. మరొక చోటికి వెళ్ళాడు, అక్కడ బావి తవ్వాడు. అబ్రహాము చేసినట్లే ఇస్సాకు కూడా నీటి కోసం గొడవలు పడలేదు అంట. లోతు అబ్రహాము జీవితంలో మనం చూస్తాము, లోతు పని వాళ్ళకి అబ్రహాం పని వాళ్ళకి ఏం జరిగింది? గొడవ వచ్చింది. దేనికాడ గొడవ వచ్చి ఉంటుంది? మందలు కాసేటోళ్ళకి నీళ్ళ కోసమే గొడవ వచ్చి ఉంటుంది. హల్లెలూయా. సరే, వాడు గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, నేను పడమటికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా, నువ్వు ఎటు వెళ్తావో చెప్పు అన్నాడు. నీకు నాకు గొడవ వద్దు. అబ్రహాము గొడవ పడలేదు లోతుతోటి, లోతు పని వాళ్ళతోటి పంపించేసినాడు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. సేమ్ అలాగే ఇస్సాకు కూడా ఫిలిస్తీన్లతోటి గొడవ పడలేదు. వాళ్ళు నాదంటే వదిలేసి వెళ్ళిపోయినాడు. కానీ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇస్సాకు యొక్క లైఫ్ను చూసి, ఇస్సాకు యొక్క జీవన విధానం చూసి, ఇస్సాకు యొక్క ప్రవర్తన చూసి, ఇస్సాకు యొక్క సాక్ష్యం చూసి వాళ్ళు వచ్చి అంటున్నారు ఏమని? దేవుడు నీకు తోడై ఉన్నాడని మాకు అర్థమైంది, కాబట్టి నీతో మేము నిబంధన చేసుకుంటాము. అంటే భవిష్యత్తులో మేము మీ మీదికి రాము, నువ్వు మా మీదికి, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను గొప్ప చేస్తే నువ్వు మా మీద వచ్చి పడితే మేము ఉండలేము. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, కాబట్టి మీతో మేము నిబంధన చేసుకుంటాము. కాబట్టి ఇస్సాకు చూపినటువంటి ఏమంటారు వ్యతిరేకించినటువంటి స్వభావమును, పోరాడినటువంటి ఆ స్వభావమును చూసి వాళ్ళట మారిపోయినారట. వాళ్ళలో గొప్ప మార్పును ఇస్సాకు ఫిలిస్తీన్లలో చూసినట్లుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని యేసు ప్రభువారు కొత్త నిబంధనలో మనకు అర్థమయ్యే రీతిగా ఆయన ఒక మాట చెప్తాడు. చూడండి, 5వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. 40వ వచనం. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొని ఎడల వానికి పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అడుగగోరు వాడి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న. కాబట్టి యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? ఎవరైనా వచ్చి నీతో పోరాడుతున్నాడా, దాని నుంచి విడుదల పొందు తొందరగా అంటున్నాడు. ఎలా విడుదల పొందాలి? అవసరమైతే కొంత నష్టపోయినా పర్వాలేదు, మనకు నష్టమైనా పర్వాలేదు, కానీ నిరంతర పోరాటం మంచిది కాదు. ఇస్సాకు పోరాడలే, అబ్రహాం పోరాడలే, యేసు ప్రభువు కూడా పోరాడలే. గుంజుకుంటున్నాడా, ఒకటి గుంజుకుంటున్నాడా, ఇంకోటి కూడా ఇచ్చేయి అంటున్నాడు. సమాధానం అనేది దేవుని యొక్క మార్గము అట. వివాదానికి బదులు శాంతిని ఎంచుకోవడం అనేది ఇది దేవుని మార్గం. వాడు గుంజుకుంటే మనకు తక్కువైపోతుందా? ఫిలిస్తీన్లు వచ్చారు, 3 బావులు గుంజుకున్నారు, ఇవి మావి అన్నారు. ఇస్సాకు ఏమన్నాడు? తీసుకోండి. ఎందుకని ఉంటాడు తెలుసా? దేవుడు నన్ను దీవిస్తాడు,
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో వివాదం ఆడడానికి, పోరాటం చేయడానికి ఇస్సాకు కోరుకోలేదు. ఎందుకో తెలుసా? నా సంతానమునందు సకల జనులు ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క చిత్తం. ఆ దేవుని చిత్తము నెరవేరాలంటే నేను వాళ్ళతో పోరాడితే ఎలా? అందుకని వాళ్ళే వచ్చి సమాధాన నిబంధన చేసుకున్నారు ఇస్సాకుతో. దేవుడు నిజముగా నీకు ఏమైనాడట? తోడై ఉన్నాడు. ఇస్సాకు యొక్క లైఫ్, ఇస్సాకు యొక్క ప్రవర్తన, ఇస్సాకు యొక్క జీవితం ఫిలిష్తీయుల మీద ప్రభావాన్ని చూపింది అంట. నిబంధన చేసుకునే కాడికి వారు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సమాధానం అనేది దేవుని మార్గం. దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానమునకు కర్త. సో కాబట్టి సమాధానం అనేది మన యొక్క మార్గమై ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎందుకంటే ఇస్సాకు చూపినటువంటి ఆ యొక్క ప్రవర్తన, ఇస్సాకు ఎదురాడినటువంటి ఆ స్వభావం ఏం చేసింది అంటే ఫిలిష్తీయులను మార్చివేసింది అని మనం చూస్తూ ఉంటున్నాం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనము అంటున్నాడు. ఎలా నడుచుకోవాలట? జ్ఞానముతో నడుచుకోవాలి. వారితో సమాధానముగా ఉండాలి. సమాధానాన్ని కోరుకోవాలి. మనం వివాదాన్ని మనము కోరుకోకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే సమాధానం అనేది దేవుని మార్గం. అబ్రహాము దాన్ని ఎంచుకున్నాడు, అదే మార్గంలో వెళ్ళాడు. ఇస్సాకు అదే మార్గంలో వెళ్ళాడు. యేసు ప్రభువారు కూడా అదే మనకు బోధిస్తూ ఉంటున్నాడు. ఒక చెంప కొట్టాడా? ఈ అంగి నాది అని కోర్టులో కేసేసాడా? రెండోది కూడా ఒట్టిగానే ఎందుకు వేస్తాడు వాడు కేసు? వాడిది ఏదో కొంచెం ఉంటేనే వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు అది చెప్తున్నాడు అనమాట. సంఘమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానముతో మనము ఏం చేయాలంట? నడుచుకోవాలి. 6వ వచనం చదవండి. అందులోనే ప్రతి మనుష్యునికి ఇలాగ ప్రత్యుత్తరం ఇవ్వలను, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రతి గొడవకి మాటలే కారణం. ప్రతి గొడవకి మన మాటలే కారణం. ఒక చిన్న మాట అని ఆ గొడవని పెద్ద చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో. అందుకని అంటాడు, మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండవాలను అంటున్నాడు, జ్ఞానంతో ఉండవాలను అంటున్నాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తెస్సలోనికి 4వ అధ్యాయం 11వ వచనం. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పని చేయుటయందు ఆశ కలిగి ఉండవలెనని హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడు? సంఘమునకు వెలుపలి వారి ఎడల మనము ఎలాగూ నడుచుకోవాలి. ఇంకొక దగ్గర కొరింథీ పత్రికలో ఉంటుంది, సంఘములో మనం ఎలా నడుచుకోవాలో రాసి ఉంది. సంఘంలో నువ్వు ఎలా నడుచుకోవాలి, సంఘము వెలుపల నువ్వు ఎలా నడుచుకోవాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నువ్వు దేన్ని కోరుకోవాలి, సమాధానమును నువ్వు కోరుకోవాలి అని చెప్పి సంఘమునకు వెలుపలి వారి ఎడల మనం ఎలా ప్రవర్తించాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మీ సహనము సకల జనులకు తెలియబడ నీయుడి. చదవండి అన్నమాట. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దానిని గూర్చి చింతింపకుడి. కానీ కాబట్టి సహనం ఏం తెలియాలనేది, నీకు డబ్బులు ఎన్ని ఉన్నాయో బయట వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు, నీ బలం ఎంత ఉందో బయట తెలవాల్సిన అవసరం లేదు. కానీ ఏం తెలవాలంట? మన ఓపిక, మన సహనం ఇతరులకు తెలవాలి అంటే అది నీవు ప్రవర్తించే నీ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది, నీ జీవన విధానాన్ని బట్టి తెలుస్తుంది నీ సహనం. అందుకని మీ సహనము సకల జనులకు తెలవాలి. ఫలానా ఊర్లో ఒకడు ఉన్నాడు రా, వేరేటోడైతే కథ వేరే ఉండేదిరా. ఏం తెలవాలి? సహనం తెలవాలంట, ఓపిక తెలవాలి. మన ఓపిక సకల జనులకు తెలియపడనీయాలి. హల్లెలూయా. సో కాబట్టి ఏం తెలుస్తుంది మనది? మన కోపం తెలుస్తుంది చాలామందికి. ఆడు మంచోడు కాదురా నాయనా, ఇవి తెలుస్తాయి బయటికి. కానీ దేవుని వాక్యం, దేవుడు ఏం కోరుతున్నాడు అంటే శాంతిని కోరుతున్నాడు. శాంతి అనేది ఆయన మార్గం. వివాదం ఆయన మార్గం కాదు. మర్యాదగా నడుచుకోవడం ఆయన మార్గం. సహనము కలిగి ఉండడం ఆయన మార్గం. దానిని మన జీవితాల్లో ఇంకా ఒక మాట ఉంటుంది, మనకి క్షమాపణ ఆయన మార్గం. మనం క్షమించడం. ఏం చేయాలట? 3 బావులు గుంజుకొని వచ్చి 4వ బావు దగ్గరికి వస్తున్నప్పుడు వచ్చి నీతో సమాధాన పడాలనుకుంటున్నాం అంటే ఈ 3 బావులు గుంజుకున్న వాళ్ళ గురించి ఇస్సాకు ఏమనాలి? 3 గుంజుకొని ఇప్పుడు వచ్చి సమాధానం కోరుతారా? క్షమిస్తామా? చాలామంది మన జీవితాల్లో మనకు అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు.
మన మీద చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు, మనల్ని గాయపరిచిన వాళ్ళు ఉంటారు. కానీ ఓ సమయం వచ్చినప్పుడు అసలు ఏం జరగనట్టే ఉంటారు మనతోటి. అర్థమవుతుందా? మన మీద గొడవ పట్టిన వాళ్ళే, మనల్ని మాటలు అన్నోళ్ళే, మనల్ని తిట్టిన వాళ్ళే, మనల్ని గాయపరిచిన వాళ్ళే. కానీ ఓ టైం వచ్చినప్పుడు అసలు వాళ్ళకి మనకి ఏం జరగనట్లే మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలంట? ఆ చిన్న అవకాశాన్ని మనము వాడుకోవాలి, వినియోగించుకోవాలంట. ఎలా వినియోగించుకోవాలి? దాన్ని మళ్ళీ నువ్వు ఆ గాయాలను మనసులో పెట్టుకొని వీడు నాకు ఇంత చేసిండు కదా అనుకోవద్దు. ప్రేమ గాయములను కట్టును, పాపములను కప్పును. అంటే ఏ చిన్న అవకాశం దొరికినా మనం సమాధానపడడానికి రెడీగా ఉండాలి. ఇస్సాకు అదే చేశాడు అనమాట. 3-4 బావులు గుంజేసుకున్నారు. కానీ ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము నీకు చదవండి ఆ మాట, భలే ఉంటుంది వాళ్ళు చెప్పే మాట. 26వ అధ్యాయం 29వ వచనం, 26వ అధ్యాయం 29వ వచనం, ఫిలిష్తీయులు చెప్తున్నటువంటి మాట. మేము నిన్ను మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప ఏమీయూ చేయక మేము కీడేమీయూ చేయక నిన్ను సమాధానముగానే పంపివేసి. ఏమంటున్నారు వీళ్ళు? మేము కీడు చేయలే, నీకు నిన్ను రాకలే, మేము నిన్ను ముట్టుకోలే, మేము నీ సమాధానంతో పంపించాము నిన్ను. ఎప్పుడంటున్నారు? అక్కడనే ఉంది, ఇస్సాకుతో వివాదం ఆడారంట వాళ్ళు అక్కడ. కానీ ఇప్పుడు ఏం జరగనట్టే వచ్చి మీతో సమాధానం మేము కోరుకుంటున్నాము అంటున్నారు. కానీ ఇస్సాకు దాన్ని అంగీకరించాడు, ఆ అవకాశాన్ని. మీరు నాకు ఇంత అన్యాయం చేశారు, అంత అన్యాయం చేశారని అవేవి ఇంక చెప్పలేదు. ఇంకా అంటే మనతో ఎవరైనా సమాధాన పడడానికి ఏ చిన్న అవకాశం అనుగ్రహించినా సరే మనము దానిని ఏమంటారు, స్వాగతించాలి. అవి మనసులో పెట్టుకోదు. నన్ను అప్పుడు ఎలా అన్నావు, నన్ను ఇప్పుడు ఇలా అన్నావు, అలా పెట్టుకుంటూ పోతే ఎంతకాలానికైనా ఆ వివాదాలు అలాగే ఉండిపోతాయి. సమాధాన పడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సమాధానం వలన అభివృద్ధి కలుగుతుంది, వివాదం వలన, గొడవల వలన, కొట్లాటల వలన నాశనం కలుగుతుంది. నువ్వు బాగుపడవు, వాడు బాగుపడాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి సమాధానం ఏం చేస్తుందంట? అభివృద్ధిని తీసుకొని వస్తుంది. నువ్వు బాగుపడతావు, వాడు బాగుపడతాడు. అందుకని ఇస్సాకు ఫిలిష్తీయులతో ఏం చేసినాడంట? సమాధానపడినాడు. సమాధానం అనేది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దురుసుగా వారు లేరన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి 3 విషయాలు నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకటి, ఇస్సాకు అంటే పట్టుదలతో కూడినటువంటి, అంటే ఇస్సాకు రెబ్కా ఇద్దరు కలిసి వారు ఏం చేసినారట? ప్రార్థన చేసినారు. నీ కుటుంబ జీవితంలో మీరిద్దరు కలిసి ప్రార్థన చేయగలిగినటువంటి ఏమంటారు, ఆ యూనిటీ మన జీవితాల్లో మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనని ఆలకిస్తాడు. యూనిటీ అనేది దేవునికి ప్రధానమైన విషయం. ఒక సంఘం యూనిటీగా ఉండాలి, ఒక కుటుంబం యూనిటీగా ఉండాలి, ఇద్దరు భార్యాభర్తలు యూనిటీగా ఉండాలి. ఐక్యత అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అంటాడు. కానీ ఆది కాండం నుంచి మనం చరిత్రను అంతా గమనిస్తే సహోదరులు ఎవరు కూడా ఐక్యతగా కనబడరు. చంపుకోడే వాళ్ళు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. కానీ ఎవరైతే సమాధాన పడడానికి ఇష్టపడుతున్నారో వారితో దేవుడు ఉంటాడు. మీరు యాకోబు ఏశావుల యొక్క చరిత్రని మనం చూస్తే, యాకోబు దేవుని ఆరాధించడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏశావు 400 మందితో యాకోబు మీదకి చంపడానికి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ ఉంది. నా ఆశీర్వాదాలు కొట్టేశాడు, నా జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు అని చెప్పి ఏశావు కోపం ఉంది. కానీ అదే యాకోబు కత్తి పట్టుకొని 400 మందితో మెడ నరకడానికి వస్తున్నటువంటి ఏశావుని ఏం చేసినాడు? యాకోబు తన ప్రవర్తన ద్వారా ఏం చేసినాడట? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. వచ్చి ఏ మెడనైతే నరకడానికి వస్తున్నాడో ఆ ఏశావట కత్తి పక్కకు పడేసి యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అప్పుడు యాకోబు ఏమన్నాడట? నిన్ను దేవుని ముఖము చూసినట్టుగా చూస్తున్నా అన్నాడట. ఎవరిని? తనని చంపడానికి వస్తున్న ఏశావుని చూసి ఏమంటున్నాడు? దేవుణ్ణి చూసినట్టుగా చూస్తున్నా నిన్ను అన్నాడట. కత్తి పక్కన పడేసి మీద పడ్డాడు. అర్థమైందా? హల్లెలూయా. ఒక్కటే మాట సాగిలపడ్డాడు. ఎవరికి? ఏశావుకి 7 సార్లు సాగిలపడ్డాడట. నువ్వే యజమాని, నేనే దాసుని, నేను నీ దాసుడనైన యాకోబుని అన్నాడు. తగ్గించుకున్నాడు. కిరీటం ఏం పడిపోలేదు యాకోబుది. అందుకని దేవుడు అంటాడు యాకోబు గురించి, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో పోరాడి కూడా నువ్వు గెలిచావు అంటాడు. పోరాటం అంటే నువ్వు గెలవడమే కాదు, నువ్వు తగ్గించుకోవడం కూడా నువ్వు గెలవడమే. యాకోబు ఏం చేసినాడు? ఏశావుని ప్రభావితం చేసినాడు. ఇస్సాకు ఏం చేసినాడు? ఫిలిష్తీయులను ప్రభావితం చేసినాడు. ఫిలిష్తీయులు చేంజ్ అయ్యి వచ్చి సిగ్గుపడ్డారంట. వాళ్ళు ఏశావుకు మనం చేసిన దానికి వాళ్ళు సిగ్గుపడి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మేము నీతో సమాధానం కోరుకుంటున్నాము. అంటే నీ ప్రవర్తన చూసి ఇతరులు సిగ్గుపడాలి, నీ ప్రవర్తన చూసి నీతో సమాధానాన్ని కోరుకోవాలి అంట. కాబట్టి ఒకటి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. రెండవది, మనము
యాకోబులాగా ఏం చేయాలి? సమాధానాన్ని కోరుకోవాలి. ఇస్సాకులాగా ఫిలిస్తీన్లతో సమాధానాన్ని మనము కోరుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే సమాధాన పడిపోవాలి. వాడు ఎంత అన్యాయమైనా చేసి ఉండని. ఎందుకంటే సమాధానం అనేది దేవుని మార్గం. సకల జనులతో యూదులు ఇశ్రాయేలీలు సమాధాన పడాలని దేవుని ఉన్నతమైన ప్రణాళిక. నీ యందు సకల జనులు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడాలంటే సకల జనులు ఆశీర్వదించబడాలని దేవుడు వాగ్దానం చేస్తుంటే నేనేమో అందరితో ఫిలిస్తీన్లతో గొడవ, ఎదోమీలతో గొడవ, అందరితో గొడవలు పెట్టుకుంటూ పోతే సకల జనులు నా సంతానం నందు ఎప్పుడు ఆశీర్వదించబడతారు? దేవుని వాగ్దానం ఏడ నెరవేరుతుంది. కాబట్టి చాతనైనంత మట్టుకు, నీకు చాతనైనంత మట్టుకు ఏం చేయాలి? సమాధాన పడడానికి ఇష్టపడాలి. సో అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పట్టుదల కలిగి ప్రార్థన చేసేటువంటి జీవితాన్ని మా కుటుంబాలలో, సంఘంలో తండ్రి మీరు అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఇస్సాకు రిబ్కాల వలె మేము ప్రార్థన కలిగి ఉండడానికి, నిరంతర ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఆ విధవరాలు దేవునికి మనుషులకు భయపడని అన్యాయస్తుడైన ఆ అధిపతి యొద్దకు వెళ్ళి పదే పదే గోజాడుట వలన అతడు ఆమెకు న్యాయము తీర్చినాడని, తన ఇంటికి వచ్చిన బంధువుకి ఆహారం కొరకు పక్కింటికి వెళ్ళి పదే పదే తట్టుట వలన అతడు డోరు తీసినాడని, ఆ పట్టుదల మా జీవితాలలో పదే పదే మా సమస్యలను మీ సన్నిధికి తీసుకొని వచ్చుటకు కృపదయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా నీతిని బట్టి, మా భక్తిని బట్టి కాదు కానీ ప్రభా, నీ యొక్క కృపను బట్టి మేము నిలిచి ఉన్నాం. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే నీవు ఏశావును ద్వేషించావు, యాకోబును ప్రేమించావు నాయన. ప్రభా, నీ ఎన్నికలో మేము జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా అబ్రహాము చూపిన మార్గం, ఇస్సాకు చూపిన మార్గం, ఇదిగో సకల జనులతో మేము సమాధానముగా ఉండాలని ప్రభా, మరి ఫిలిస్తీన్లతో ఇస్సాకు పోరాడలేదని ప్రభా, మరి ఇస్సాకు యొక్క జీవితాన్ని చూసి ఫిలిస్తీన్లు సిగ్గుపడి ఇస్సాకుతో సమాధాన నిబంధన చేసుకున్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. ప్రభా, మరి మేము పోరాడే వారముగా కాకుండా సమాధానాన్ని కోరుకునే వారముగా ఇదిగో తండ్రి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ చిన్న అవకాశం వచ్చినా ఇతరులతో ప్రభా మరి సమాధాన పడే ఆ జీవితాన్ని మాకు దయచేయండి. సంఘమునకు వెలుపల ఉన్నవారి ఎడల మేము ఎలాగున ప్రవర్తించవలెనో, ఎలాగున మాట్లాడవలెనో మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.